ఓం శ్రీ గురుభ్యో నమ. నేను మీ బొమ్మదేవర నాగకుమారి. ప్రేక్షకులకు ముందుగా తొలి ఏకాదశి గురు పౌర్ణమి పర్వదిన శుభాకాంక్షలు. ఈ వీడియోలో మనం జూలై నెలలో రాబోయే మంచి రోజులు శుభముహూర్తాల గురించి తెలుసుకుందాం. జూలై నెలలో మన తెలుగు మాసాలైన జ్యేష్ఠ మాసం, ఆషాఢ మాసం రెండూ కలిసి వస్తాయి. జూలై నెల 5వ తేదీతో జ్యేష్ఠమాసం పూర్తవుతుంది. 6వ తేదీ నుంచి ఆషాఢ మాసం ఆరంభమవుతుంది. ఈ జూలై నెల స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం జ్యేష్ఠమాసం బహుళ దశమి తిథితో ఆరంభమవుతుంది. ఆషాఢ మాసం బహుళ దశమి తిథితో ఈ మాసం పూర్తవుతుంది. ముఖ్యంగా ఈ నెలలో వచ్చే ఆషాఢ మాసాన్ని శూన్యమాసం అని కూడా పిలుస్తారు. కాబట్టి ఈ నెలలో శుభ కార్యక్రమాలకి, అంటే ముఖ్యంగా వివాహాలకి, గృహప్రవేశాలకి శుభముహూర్తాలు లేవని మనం గుర్తుంచుకోవాలి. అయితే ఈ జూలై నెలలో ఏ రోజుల్లో ఏ పనులు చేసుకోవచ్చు? ఒప్పందాలు, రిజిస్ట్రేషన్లు, వాహనాల కొనుగోళ్ళు, అద్దె ఇళ్ళు మారటం, కొత్త ఉద్యోగంలో చేరటం, అన్నప్రాసన, శ్రీమంతం, బారసాల లాంటి ఎన్నో ప్రత్యేకమైన పనులకు మంచి ముహూర్తాలు ఏమున్నాయో తెలుసుకుందాం. ఈ జూలై నెలలో ఒక్కొక్క రోజుకి ఉన్న తిథి, వార, నక్షత్రాల ఆధారంగా శుభ కార్యక్రమాలు చేసుకోవచ్చా, లేదా సాధారణమైన పనులు మాత్రమే చేసుకోవచ్చా అన్న విషయాన్ని వివరంగా తెలుసుకుందాం. జూలై 1 సోమవారం, దశమి తిథి, అశ్విని నక్షత్రం. ఈరోజు మంచి రోజు. శ్రీమంతం జరుపుకోవటం, బారసాల, శిశువుల్ని ఊయల్లో వేయటం, నామకరణం చేయటం, చెవులు కుట్టించటం, పుట్టు వెంట్రుకలు తీయటం, అన్నప్రాసన చేయటం, ఇంటర్వ్యూలకు హాజరవ్వటం, ఉద్యోగంలో చేరటం, కొత్త వ్యాపారం ప్రారంభించటం, వ్యవసాయ పనులు, భూ రిజిస్ట్రేషన్లు, అద్దె ఇల్లు మారటం, పెళ్లి చూపులు చూసుకోవటం, ఇతర ఒప్పందాలు చేసుకోవటం, నూతన వాహనాలు కొనుగోలు చేయటం లాంటి ప్రత్యేకమైన పనులన్నీ చేసుకోవచ్చు. జూలై 2 మంగళవారం, ఏకాదశి తిథి, భరణి మరియు కృత్తికా నక్షత్రాలు కలిసి వస్తున్నాయి. శస్త్రచికిత్సలు చేయించుకోవటానికి ఈరోజు మంచి రోజు. జూలై 3 బుధవారం, ద్వాదశి తిథి, రోహిణి నక్షత్రం. సాధారణమైన పనులన్నీ ఈరోజు నిరభ్యంతరంగా చేసుకోవచ్చు. జూలై 4 గురువారం, త్రయోదశి మరియు చతుర్దశి తిథులు కలిసి వస్తున్నాయి. నక్షత్రం మృగశిర నక్షత్రం. ఈరోజు శివభక్తులు మాస శివరాత్రిని అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. 5 శుక్రవారం, అమావాస్య తిథి, ఆరుద్ర నక్షత్రం. ఈ రోజుతో జ్యేష్ఠ మాసం పూర్తవుతుంది. జూలై 6 శనివారం, శుద్ధ పాడ్యమి తిథి, పునర్వసు నక్షత్రం. ఈ రోజు నుంచి ఆషాఢ మాసం ఆరంభమవుతుంది. పునర్వసు కార్తె కూడా ఈరోజే ఆరంభమవుతుంది. ఆషాఢ గుప్త నవరాత్రులు కూడా ఈరోజే ఆరంభమవుతాయి. ఈ రోజు నుంచి వరుసగా 9 రోజులు వారాహీదేవి అమ్మవారిని ఆరాధిస్తారు. జూలై 7 ఆదివారం, విదియా తిథి, పుష్యమి నక్షత్రం. ఈ రోజుతో శుక్రమౌఢ్యమి త్యాగం జరుగుతుంది. పూరి జగన్నాథ స్వామి రథయాత్ర అంగరంగ వైభవంగా జరుగుతుంది. గోల్కొండ బోనాల జాతర కూడా ఈరోజే ఆరంభమవుతుంది. జూలై 8 సోమవారం, తదియా తిథి, పుష్యమి నక్షత్రం. ఈరోజు మంచి రోజు. శ్రీమంతం జరుపుకోవటం, బారసాల, శిశువుల్ని ఊయల్లో వేయటం, నామకరణం చేయటం, చెవులు కుట్టించటం, పుట్టు వెంట్రుకలు తీయటం, అన్నప్రాసన చేయటం, ఇంటర్వ్యూలకు హాజరవ్వటం, ఉద్యోగంలో చేరటం, కొత్త వ్యాపారం ప్రారంభించటం, వ్యవసాయ పనులు, భూ రిజిస్ట్రేషన్లు, అద్దె ఇల్లు మారటం, పెళ్లి చూపులు చూసుకోవటం, ఇతర ఒప్పందాలు చేసుకోవటం, నూతన వాహనాలు కొనుగోలు చేయటం లాంటి ప్రత్యేకమైన పనులన్నీ చేసుకోవచ్చు. జూలై 9 మంగళవారం, చవితి తిథి, ఆశ్లేష నక్షత్రం.
శస్త్రచికిత్సలు చేయించుకోవటానికి ఈరోజు మంచి రోజు. జూలై 11 గురువారం, పంచమి తిథి, పూర్వ ఫల్గుని నక్షత్రం. ఈరోజు మంచి రోజు. జూలై 11 గురువారం, పంచమి తిథి, పూర్వ ఫల్గుని నక్షత్రం. ఈరోజు మంచి రోజు. జూలై 12 శుక్రవారం, షష్ఠి తిథి, ఉత్తర ఫల్గుని నక్షత్రం. ఈరోజు మంచి రోజు. జూలై 13 శనివారం, సప్తమి తిథి, హస్త నక్షత్రం. ఈరోజు మంచి రోజు. జూలై 11, 12, 13 తేదీలలో శ్రీమంతం జరుపుకోవటం, బారసాల, శిశువుల్ని ఊయల్లో వేయటం, నామకరణం చేయటం, చెవులు కుట్టించటం, పుట్టు వెంట్రుకలు తీయటం, అన్నప్రాసన చేయటం, ఇంటర్వ్యూలకు హాజరవ్వటం, ఉద్యోగంలో చేరటం, కొత్త వ్యాపారం ప్రారంభించటం, వ్యవసాయ పనులు, భూ రిజిస్ట్రేషన్లు, అద్దె ఇల్లు మారటం, పెళ్లి చూపులు చూసుకోవటం, ఇతర ఒప్పందాలు చేసుకోవటం, నూతన వాహనాలు కొనుగోలు చేయటం లాంటి ప్రత్యేకమైన పనులన్నీ చేసుకోవచ్చు. జూలై 14 ఆదివారం, అష్టమి తిథి, చిత్తా నక్షత్రం. ఈరోజు బోనాల జాతర నిర్వహిస్తారు. జూలై 15 సోమవారం, నవమి తిథి, స్వాతి నక్షత్రం. ఈరోజు మంచి రోజు. జూలై 16 మంగళవారం, దశమి తిథి, విశాఖ నక్షత్రం. ఈ రోజున సూర్యుడు మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. అంటే కర్కాటక సంక్రమణం జరుగుతుందన్నమాట. ఈ రోజు నుంచే దక్షిణాయనం ఆరంభమవుతుంది. జూలై 17 బుధవారం, ఏకాదశి తిథి, అనురాధ నక్షత్రం. ఈ ఏకాదశిని ప్రత్యేకంగా శయన ఏకాదశి లేదా తొలి ఏకాదశి పర్వదినంగా జరుపుకుంటారు. ఈరోజు మంచి రోజు. ఈ రోజు నుంచే చాతుర్మాస్య దీక్షలు కూడా చేపడతారు. జూలై 18 గురువారం, ద్వాదశి తిథి, జ్యేష్ఠ నక్షత్రం. ఈరోజు మంచి రోజు. జూలై 19 శుక్రవారం, త్రయోదశి తిథి, మూల నక్షత్రం. ఈరోజు మంచి రోజు. జూలై 20 శనివారం, చతుర్దశి తిథి, పూర్వాషాఢ నక్షత్రం. ఈ రోజు నుంచే పుష్యమి కార్తె ఆరంభమవుతుంది. జూలై 18, 19, 20 తేదీలలో సాధారణమైన పనులన్నీ నిరభ్యంతరంగా చేసుకోవచ్చు. జూలై 21 ఆదివారం, పౌర్ణమి తిథి, ఉత్తరాషాఢ నక్షత్రం. ఈ పౌర్ణమిని ప్రత్యేకంగా గురు పౌర్ణమి లేదా వ్యాస పౌర్ణమిగా జరుపుకుంటారు. గురువుల్ని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. జూలై 22 సోమవారం, పాడ్యమి తిథి, శ్రవణ నక్షత్రం. ఈరోజు సాధారణమైన పనులన్నీ నిరభ్యంతరంగా చేసుకోవచ్చు. జూలై 23 మంగళవారం, విధియ తిథి, ధనిష్ట నక్షత్రం. శస్త్రచికిత్సలు చేయించుకోవటానికి ఈరోజు మంచి రోజు. జూలై 24 బుధవారం. ఈరోజు తదియ మరియు చవితి తిథులు కలిసి వస్తున్నాయి. నక్షత్రం శతభిష నక్షత్రం. ఈ రోజునే సంకటహర చతుర్థి వ్రతాన్ని జరుపుకుంటారు. జూలై 25 గురువారం, పంచమి తిథి, పూర్వభద్ర నక్షత్రం. ఈరోజు మంచి రోజు. జూలై 26 శుక్రవారం, షష్ఠి తిథి, ఉత్తరభద్ర నక్షత్రం. ఈరోజు మంచి రోజు. జూలై 27 శనివారం, సప్తమి తిథి, రేవతి నక్షత్రం. ఈరోజు మంచి రోజు. జూలై 25, 26, 27 తేదీలలో శ్రీమంతం జరుపుకోవటం, బారసాల, శిశువుల్ని ఊయల్లో వేయటం, నామకరణం చేయటం, చెవులు కుట్టించటం, పుట్టు వెంట్రుకలు తీయటం, అన్నప్రాసన చేయటం, ఇంటర్వ్యూలకు హాజరవ్వటం, ఉద్యోగంలో చేరటం, కొత్త వ్యాపారం ప్రారంభించటం, వ్యవసాయ పనులు, భూ రిజిస్ట్రేషన్లు, అద్దె ఇల్లు మారటం, పెళ్లి చూపులు చూసుకోవటం, ఇతర ఒప్పందాలు చేసుకోవటం, నూతన వాహనాలు కొనుగోలు చేయటం లాంటి ప్రత్యేకమైన పనులన్నీ చేసుకోవచ్చు. జూలై 28 ఆదివారం, అష్టమి తిథి, అశ్విని నక్షత్రం. ఈరోజు బోనాల పర్వదినాన్ని జరుపుకుంటారు.
జూలై 29 సోమవారం, నవమి తిథి, భరణి నక్షత్రం. ఈరోజు సాధారణమైన పనులన్నీ నిరభ్యంతరంగా చేసుకోవచ్చు. జూలై 30 మంగళవారం, దశమి తిథి, కృత్తికా నక్షత్రం. ఈరోజు శస్త్రచికిత్సలు చేయించుకోవటానికి మంచి రోజు. జూలై 31 బుధవారం, ఏకాదశి తిథి, రోహిణి నక్షత్రం. ఈరోజు మంచి రోజు. శ్రీమంతం జరుపుకోవటం, బారసాల, శిశువుల్ని ఊయల్లో వేయటం, నామకరణం చేయటం, చెవులు కుట్టించటం, పుట్టు వెంట్రుకలు తీయటం, అన్నప్రాసన చేయటం, ఇంటర్వ్యూలకు హాజరవ్వటం, ఉద్యోగంలో చేరటం, కొత్త వ్యాపారం ప్రారంభించటం, వ్యవసాయ పనులు, భూ రిజిస్ట్రేషన్లు, అద్దె ఇల్లు మారటం, పెళ్లి చూపులు చూసుకోవటం, ఇతర ఒప్పందాలు చేసుకోవటం, నూతన వాహనాలు కొనుగోలు చేయటం లాంటి ప్రత్యేకమైన పనులన్నీ చేసుకోవచ్చు. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.